హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పిని. పింక్ రోజెస్, కొన్ని వైట్ రోజెస్. వర్షం పడినాక చాలా బాగా వస్తున్నాయి రోజ్ ఫ్లవర్స్. వర్షం వాటరు పట్టేసి ఉంచుకుని ఆ వాటర్ పోస్తే రోజ్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి. ఫ్లవర్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే వర్షం వాటర్కి చాలా బాగా వస్తాయి. రెడ్ రోజ్, పింక్ రోజెస్ కొన్ని, ఇక్కడ కొన్ని వైట్ రోజెస్ విప్పిని. కొద్దిగా రూట్స్ దగ్గర మట్టికెలికేసి పశువులు ఎరువేస్తే చాలా బాగా వస్తాయి. ఆకుకూరలైనా సరే, ఆకుకూరలు కొంచెం హైట్ అయినాక కొంచెం వేస్తే చాలా బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని వైట్ రోజెస్ విప్పిని. రెడ్ రోజ్. ఈరోజు వైట్ రోజ్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఇక్కడ కొన్ని పింక్ రోజెస్, రెడ్ రోజ్. ఫ్లవర్స్ అయిపోయాక కొంచెం కటింగ్ వేస్తే చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ డేకి ఇంకొన్ని మొగ్గలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ డేకి విప్పుతాయి. ఇవన్నీ నెక్స్ట్ డే మొగ్గలు. 2 డేస్లో వచ్చేస్తాయి ఇవన్నీ. ఇక్కడ కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పిని. పింక్ మందారం, వైట్ మందారం. ఈ 2 ప్లాంట్స్ ఒకే చోట ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. పింక్. వర్షం పడినాక చాలా బాగా వచ్చినాయి మొక్కలు. గ్రీనరీగా చాలా బాగుంది ఇక్కడ. నెక్స్ట్ డేకి కొన్ని మొగ్గలు ఇవి. ఆనియన్ మందారం, ఆనియన్ కలర్లో 2 కలర్స్తో. ఈ ఫ్లవర్స్ కూడా లేట్గా విప్పుతున్నాయి. ఇక్కడ ఒక రెడ్ ఫ్లవర్ వచ్చింది. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇవి కోస్తే త్వరగా వడిలిపోతాయి. చెట్టుకుంటే చాలా బాగున్నాయి. కాస్మోస్ ప్లాంట్స్. పైన చిగురు తీసేసినాక కొమ్మలు స్టార్ట్ అయినాయి, ఎక్కువ వచ్చినాయి. బుషీగా వచ్చింది అలా తీసేస్తే. టేబుల్ రోజ్ ఫ్లవర్, ఎల్లో ఫ్లవర్ వచ్చింది చిన్న డబ్బాలో. వర్షం వాటర్ ఎక్కువైనా మందారం మొగ్గలు ఇలా పండిపోతూ ఉంటాయి. ఎండ తగలాలి మందారం మొక్కలకి. ఎండ తగిలితేనే బాగా వస్తాయి కాస్మోస్ ప్లాంట్స్. నెక్స్ట్ డేకి విప్పుతాయి. మిర్చి మందారం అయితే డైలీ వస్తున్నాయి ఫ్లవర్స్. నెక్స్ట్ డేకి ఉన్నాయి. ఇంకా కోసేస్తున్నాను ఈరోజు. ఈ ప్లాంట్ చిన్నగా ఉంది. ఇంకో మిర్చి మందారం ప్లాంట్ తీసుకొచ్చి పెడతాను. డైలీ వస్తున్నాయి ఫ్లవర్స్ ఇవైతే. నాటు మందారం. టెర్రస్ పైన బచ్చలి ప్లాంట్ ఈ చిన్న కుండీల్లో కూడా చాలా బాగా వచ్చింది. క్రీపర్ ప్లాంట్ సీడ్స్ వేశాను. ఒక్కో లీపు తమలపాకు లాగా నా హ్యాండ్ అంతుంది. ఈ లీవ్స్ తీసేస్తున్నాను. డ్రై అయింది. ఎప్పటికప్పుడే ఇలా చెక్ చేసి నేను డ్రై లీవ్స్ తీసేస్తూ ఉంటా. కింద ఉంచను. నీట్గా ఉంటుంది చూడటానికి కూడా గ్రీనరీగా. అంజూర్ ఫ్రూట్స్. ఈ అంజూర్ ప్లాంట్ కటింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది మొక్క. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మొక్క నుంచి కొంచెం మరీ లేతది ముదురుదు కాకుండా ఒక కొమ్మ క్రాస్గా కట్ చేసి పెడితే చాలా బాగా వస్తుంది ఇసుకలో పెడితే. దొండ ప్లాంటు. ఈ ప్లాంటు ఈ లీవ్స్కి లీఫ్ మైనర్ తీసేస్తున్నాను. ఈ లీఫ్. ఇక్కడ కొత్తిమీర ఇంకొంచెం హైట్ అయినాక తీస్తాను. ఈ టబ్లో కొత్తిమీర వేసాను. స్టార్ట్ అయింది. ఈరోజు వర్షం పడలేదు, డ్రై అవుతున్నాయి. కొన్ని వాటర్ పోస్తున్నాను.
బీర మొక్కలకు కూడా కొన్ని పోస్తున్నాను. తోటకూర ఇక్కడ కొన్ని పోస్తున్నాను. ఈ చిన్న డబ్బాలో మట్టి పడిపోకుండా కొంచెం మట్టి పోసేసి పెట్టాను. ఈ డబ్బా టేబుల్ రోజ్ కొమ్మలు పెట్టాను కొన్ని. బీర ఫ్లవర్స్ ఈవినింగ్ టైంలో విప్పుతున్నాయి, స్టార్ట్ అయినాయి. ప్లాంట్ బాగా హైట్ వెళ్ళింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.